తెలంగాణలోని అంగన్వాడీ సిస్టర్స్ మరియు నిరుద్యోగ మహిళలందరికీ కూడా నమస్కారం. మన ఛానల్లో ప్రతిరోజు అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు మరియు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ప్రతి జాబ్ అప్డేట్స్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు ఈ విధంగా భర్తీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ అంగన్వాడీలో దాదాపు 15,000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. తద్వారా అంగన్వాడీ టీచర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా లక్షలాది మంది నిరుద్యోగ మహిళలు కూడా అంగన్వాడీ ఆయా పోస్టుకి, టీచర్ పోస్టుకి దరఖాస్తు చేయాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి నోటిఫికేషన్ వస్తాయని చెప్పి అనుకున్నారు. కానీ ఇంతవరకు అయితే ప్రభుత్వం ఇవ్వలేదు. ఆల్రెడీ అసెంబ్లీలో ప్రకటించారు, క్యాబినెట్ మీటింగ్లో కూడా మరి అంగన్వాడీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అయితే ఇవ్వలేదు. ఇటీవల ఐసిడిఎస్ మంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు స్వయంగా ఇక్కడ త్వరలో 14,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అంగన్వాడీ పోస్టు భర్తీ చేస్తామంటూ మంత్రి సీతక్క అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంగన్వాడీ టీచర్ పోస్టుకు, ఆయా పోస్టుకు ఎలా అప్లై చేసుకోవాలి, మీకు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, మీకు జాబ్ వచ్చే విధంగా మన ఛానల్లో సూచనలు సలహాలు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే త్వరలో 14,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తామంటూ మంత్రి సీతక్క చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో గ్రేడ్ 1 అంగన్వాడీ సూపర్వైజర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఇది టీఎస్పీఎస్సీ ద్వారా ఇక్కడ అంగన్వాడీ గ్రేడ్ 1 సూపర్వైజర్లకు ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరిగింది. ఆల్రెడీ తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకి గ్రేడ్ 2 సూపర్వైజర్గా ప్రమోషన్ ఇచ్చి దాదాపు 2-3 ఏళ్ళు కావస్తుంది. ఇక ప్రస్తుతానికైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీజీపీఎస్సీ ద్వారా గ్రేడ్ 1 సూపర్వైజర్లకు అయితే నియామక పత్రాలు అయితే అందజేశారు. తద్వారా ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల మీద కొంతవరకు పర్యవేక్షణ పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక త్వరలో ఆయా పోస్టుల నోటిఫికేషన్, అంగన్వాడీ టీచర్ పోస్టుల నోటిఫికేషన్, తర్వాత గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు కూడా మరి అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్ ఇవ్వాలి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూద్దాం. శనివారం రాజేంద్ర నగర్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 181 మంది గ్రేడ్ 1 అంగన్వాడీ సూపర్వైజర్లకు మంత్రి సీతక్క, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మీ ఉద్యోగ కళలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. ఒక్కో సూపర్వైజర్ కింద 25 అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుందని, ఎక్కడా చిన్న లోపం లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని చెప్పారు. అంగన్వాడీ చిన్నారుల పట్ల కేవలం సానుభూతి ఉంటే సరిపోదు, తర్వాత సహానుభూతి కూడా అవసరమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను పౌష్టికారానికి మాత్రమే పరిమితం చేయకుండా చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. అంగన్వాడీ వ్యవస్థ మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఐసీడీఎస్ సేవలకు దేశంలో ఇందిరాగాంధీ ప్రాణం పోశారని గుర్తు చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల కోసం 57 రకాల ఆట వస్తువులు, యూనిఫామ్లు అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పుకొచ్చారు. అంగన్వాడీ గ్రేడ్ 1 సూపర్వైజర్లకి నిబద్ధతతో పనిచేయాలని చెప్పి మంత్రి సీతక్క అయితే ఇక్కడ సూచించారు. కానీ ఇంకా వెంటనే మరి ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు వీటన్నిటి కూడా మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలి, చాలా అంగన్వాడీలను ఆధునీకరించాలి, అంగన్వాడీలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలి, అంగన్వాడీ టీచర్లకు, ఆయాల కనీస వేతనం అమలు చేయాలి, ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేసి నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. విషయాల బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ గ్రేడ్ 1 సూపర్వైజర్లకు నియామక పత్రాలు అందజేస్తున్న మంత్రి సీతక్క. విషయాల బెస్ట్. థ్యాంక్ యూ.